పుంగనూరు నియోజకవర్గంలో కోలాహలంగా సందడిగా పండుగ వాతావరణంలో వేదిక మీద ప్రజలు మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా రామప్రసాద్ రెడ్డి గారికి రాయలసీమ కన్వీనర్ జనసేన రామదాస్ రెడ్డి గారికి పుంగనూరు ఇన్ఛార్జ్ చిన్న రాయ గారికి వేదిక ముందున్న రైతు సోదరులకి ఎన్డీఏ నాయకులకి జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ రాష్ట్రాన్ని ఒక రాక్షసుని అంతమొందించినట్టు మొన్న ఎలక్షన్ లో ప్రజలందరూ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా గతి ఏంటి అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు రాష్ట్ర ప్రజలకు రాక్షసు నుంచి విముక్తి కలిగించే విధంగా ఈ యొక్క ఎన్డీఏ గెలుపును ప్రజలకు అంకితం చేసిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు. ఈ రోజు ఒక్కసారి ఆ జగన్మోహన్ రెడ్డి ఓడుతూనే మహిళలు, ప్రజలు, రైతులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో పుంగనూరులో ఓటు వేయని పరిస్థితి పెట్ట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అంతమొందించే ప్రక్రియలో 175 వాళ్ళకి కరెక్ట్ గా 1 లెక్క పెట్టించిన మన ఎన్డీఏ ప్రియతమ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే మాట నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇక్కడ చైర్మన్ గా ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సోదరులు సమీపతి యాదవ్ గారికి, అలాగే పిఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పగడాల రమణ గారికి, అలాగే వైస్ చైర్మన్లకి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లకి, సభ్యులకి, పిఎస్సి వైస్ చైర్మన్కి, సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు నమ్ముకున్న వాళ్ళకి పదవులు, జగన్ గారిని నమ్ముకున్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇక్కడ రైతులకు మన 7,000 రూపాయలు ఇచ్చి అందరూ రైతు సోదరులతో కూడా ప్రతి నియోజకవర్గంలో మనస్ఫూర్తిగా ట్రాక్టర్ ర్యాలీ చేసి సంతోషంగా తెలియజేశారు. అలాగే మహిళలకు మన ఉచిత బస్సులు మన ఎన్డీఏ ప్రభుత్వం అందించి మహిళా సోదరి మండలి కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాగే స్కూల్ చదువుకునే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం పిల్లలందరికీ కూడా వాళ్ళకు విద్య చదువుకోవడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే వికలాంగుల వైపు నిలబడ్డ ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మంచి చేసే ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క ప్రపంచ దేశాల్లోనే ఈ రోజు ఒక గుర్తింపబడిన సిటీగా, ఇంటర్నెట్ సిటీగా ఆ రోజుల్లో విజన్ 2020 అని హైదరాబాద్ వేదిక పైన పెద్దలు, సోదరులు, పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా బాబు గారికి, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారికి, రామదాస్ చౌదరి గారికి, అలాగే వెంకటరామరాజు గారికి, ముఖ్యంగా వేదిక పైన ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి నా శుభాభినందనలు. ముఖ్యంగా మార్కెట్ చైర్మన్ గా సమీపతి గారు, అలాగే సిగిల్ విండో చైర్మన్ గా పగడాల రమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే వాళ్ళతో పాటు ప్రమాణం చేసిన డైరెక్టర్లందరికీ తెలుగుదేశం పార్టీ అలాగే ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. సోదరులారా, మనందరికీ తెలుసు, మన ప్రభుత్వం ఏర్పాటయ్యి 14 నెలలు అయినది. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఈ రోజుకి మనం ముఖ్యంగా ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ
ప్రజల ముంగిటికి వచ్చాయంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘనకార్యం అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చాలా మంది సోదరులు మనకు కూడా భోజనానికి పోయినట్టున్నారు. చాలా టైం అయిపోయింది కాబట్టి 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఇక్కడ చాలా మంది 3 పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాం, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. ఈ రోజు ఆ కార్యకర్తలకు గుర్తింపుగానే ఈ రోజు పార్టీలలో సభ్యత్వాలు ఇలాగే ఈ నామినేటెడ్ పదవులు దొరుకుతున్నాయంటే తప్పకుండా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళకు మంచి రోజులు వస్తాయని ఒక ఉదాహరణ. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే జనసేన అభ్యర్థి ఇంకో దానికి ప్రమాణం చేయడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి చాలా మంది సోదరులు డైరెక్టర్లుగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, పార్టీ కోసం ఆర్మిషలు నాయకులు పార్టీలు మారినా, పైన వాళ్ళు తప్పులు చేసినా ఏ రోజు ఏ తప్పులు చేయకుండా మేము సైతం వంటి పార్టీని నడిపిస్తున్న కార్యకర్తలే కాబట్టి వారందరినీ తప్పకుండా గుర్తు పెట్టుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పొంగనూరుకు ఒక పేజీ ఉంది. ఆ పేజీ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజు నేను మంత్రిగా ఇదే ప్రాంతం నుంచి మాట్లాడుతున్నా. ఆగస్టు నెలకు చాలా అనుబంధం ఉంది నాకు ఆగస్టు నెలకు. ఎందుకంటే 2023 ఆగస్టు 4వ తారీఖున ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న రైతులు కష్టాలు చూసి నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇదే రూట్ లో వస్తా అంటే అంగళం దగ్గర చంద్రబాబు నాయుడు గారిని దాడి చేయడం జరిగింది. అలాగే ఇదే పుంగనూరు పట్టణంలో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే రానిమని చెప్పి ఆ రోజు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులను వలగా పెట్టి ఇక్కడున్న కార్యకర్తలపై అలాగే నాయకులపై దాడి చేయడం జరిగింది. సరిగా 2 సంవత్సరాలైంది. ఈ రోజు డేట్ చూసుకోండి, తారీఖు చూసుకోండి. ఆగస్టు నెల 22వ తారీఖున కాలగణమారిలో చూడండి. ఆ రోజు అహంకారంతో పెత్తందారి వ్యవస్థతో మేనేనంటూ 100ల మంది పోలీసు మార్పులతో ఆ రోజు జులుం చలాయించిన వ్యక్తులు ఈ రోజు ఎక్కడున్నారని అడుగుతున్నా. జైల్లో కటకటాల పాలవుతున్నారు. ఏసీల కింద ఉన్న వాళ్ళు ఫ్యాను, కూర్చోలేని టాయిలెట్లు, తప్పు చేసిన వానికి శిక్ష పడుతుందనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని శాసించారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క కడుపు కొట్టారు. ఇక్కడున్న పాల రైతుల్లో అంతా ప్రపంచంలోని పెద్ద సంస్థలు 26 రూపాయలకు ఆ రోజు పాల్గొనే పరిస్థితి ఉంటే 18 రూపాయలు ఇచ్చి నోరు మూసుకొని ఉండాలని అని చెప్పి రైతులకు వాళ్ళ ఉసులు తగిలారు. అలాగే మామిడి పంట చేతికి వచ్చే పంటను ఎక్కడ అమ్ముకోకూడదు, మా ఫ్యాక్టరీలో అమ్మాలని చెప్పి ఆ రోజు ఆంక్షలు విధించారు. రోడ్లు వస్తే వాళ్ళే చేశారు, కాలువల పనులు వాళ్ళే చేశారు. చివరికి భూములు కోల్పోయిన రైతుల యొక్క డబ్బులు కూడా దొంగ సంతకాలు, దొంగ పాస్బుక్లు పెట్టుకుని అడంగాలు పెట్టుకొని ఆ రోజు అందరికీ మోసం చేశారు. కాబట్టి సుమారు 70 సంవత్సరాల వయసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిద్రలేని రాత్రి గడుపుతా ఉంటే అక్కడ కట్ట కొడుకు చూస్తే జైల్లో కటకటాల పాలైపోయాడు. దీనికంతా నిదర్శనం నేనేదో వాళ్ళని చేయడం లేదు. నేను చెప్తున్నా, వాళ్ళ యొక్క అహంకారమే వాళ్ళని మోసం చేసింది. ముఖ్యంగా బస్పాస్ రస్తం అంటారు. వాళ్ళు చేసే తప్పులకే సుమారు 2 సంవత్సరాల్లోనే వడ్డీతో సహా ఈ రోజు ఆ భగవంతుడు వాళ్ళ మీద శిక్ష విధించారు. మేమదే చెప్తున్నా, ఈ రోజు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఎక్కడైనా రాజ్యాంగబద్ధంగా మనం మా మీద పోటీ తగలండి, ప్రజలకు మంచి చేయండి, ప్రజలు ఓటు వేస్తే గెలుద్దాం. అంతే తప్పగా ఎక్కడ ఏ విధమైన విద్వేషాలతో ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎక్కడైనా పార్టీలతో లింక్ పెట్టడం జరిగిందన్న సోదరులను అడుగుతున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వాలంటే వైసీపీ వాడు ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చేవాడు. ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 64 లక్షలు పెన్షన్ ఇస్తున్నాం.
తల్లికి వందనం అనే మహోన్నతమైన కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొని వచ్చాం. తల్లి వందనం అంటే ఆ రోజు అమ్మఒడి అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో తికమక పెట్టి 45 లక్షల మందికి ఆ రోజు అమ్మఒడి ఇస్తే ఈ రోజు 67 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమాలు ఇస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఆ రోజు మనం బాత్రూమ్ కట్టుకోవాలంటే ఇసుక దొరికేది కాదు. ఉన్న ఇసుకంతా బెంగళూరుకు లేకపోతే కర్ణాటక ప్రాంతానికి తోలేసేవాళ్ళు. ఎక్కడ చేసినా 3 పేర్లు PLR ఆ లారీలోనే ఇసుక పోయింది, రాష్ట్రం దాటిపోయి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ఆ లారీలు ఎక్కడ ఉన్నాయో ఆ లారీలు నడిపించే యాజమాన్యం ఎక్కడో తెలియలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాం. విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు. ఈ రోజు మన నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్కూల్ పిల్లల యొక్క వేసుకునే బట్టల నుంచి వాళ్ళు వేసుకునే బూట్ల నుంచి అన్ని నాణ్యతగా ఇస్తున్నాం. ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్పిటల్లో ఎక్కడ చూసిన నాణ్యమైన భోజనం పెడుతున్నాం. ఎక్కడ రాజీపడి బతకడం లేదు. ముఖ్యంగా చాలా మంది సోదరులు లేదు ఇక్కడ. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, గత వారం నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం ఉంది. బస్సులు ఎక్కితే ఫ్రీ ప్రయాణం మహిళా మూర్తులందరికీ. వాళ్ళందరూ యొక్క దీవెన ఈ ప్రభుత్వం పైన ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, చాలా మంది పాత్రికేయులు ఉన్నారు, అడుగుతున్నారు, సార్ ఈ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నీ రాష్ట్రంలో ఇస్తున్నారు, ప్రభుత్వానికి భారం కాదని అడుగుతుంటే మా ముఖ్యమంత్రి తరఫున మేము ఒకటే చెప్తున్నాం, మాకు భారం కాదు, ఇది మా బాధ్యత అని చెప్తున్నాం. బాధ్యతగా ఎవరైతే ఈ ఓటర్లకు ఇచ్చే తప్పక ఎక్కడ రాజీ పడి ఈ రోజు పొంగనూరు విషయంలో చెప్పలేదు. గత 5 సంవత్సరాలు ఈ రోజు కూడా పొంగనూరు ఈ రోజు మా కన్నీళ్ళు చూడండి మహాప్రభు అని ప్రభుత్వం దగ్గరికి వస్తా అంటే మేము ఒకటే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏవైతే రెవెన్యూ సమస్యలు అన్ని తీరుస్తామని చెప్పాం. ఈ రోజు ఒక్కొక్కటిగా ఆ సమస్యలపై స్పందిస్తున్నాం. అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాం, కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు, అయ్యా మా ప్రభుత్వం ఏర్పాటైంది, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను దయచేసి ఇవన్నీ రెక్టిఫై చేయండి. ఎవరు బాధపడినా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బాగుంటుందేమో కానీ రైతు బాధపడితే మనకు అరిష్టం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ రోజు రెవెన్యూ పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే 4 సంవత్సరాల్లో ఈ రెవెన్యూ రికార్డులన్నీ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు, రైతులు, ఓనర్లు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ లోకల్ నాయకులు మేము తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అలాగే పొంగనూరులో ఆ రోజు 45 వేల మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2019లో గెలిచాడు. మొన్న ఎలక్షన్లలో ఎంత 6,000 ఓట్లతో మనం ఓడిపోయాం. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఉదాహరణ చెప్తున్నా, ఆ రోజు ఉన్న పరిస్థితులు లాంటివి భయభ్రాంతులు చేసి పోలీసు వ్యవస్థను, ఉద్యోగ వ్యవస్థను అందరినీ చేపలు పెట్టుకొని ఎలక్షన్ చేస్తే కేవలం 6,000 అంటే 3,000 ఓట్లు మనకు వచ్చింటే గెలిచేవాళ్ళం. గ్రామంలో 10 ఓట్లు అదనంగా మనకు పడినా గెలిచే పరిస్థితి ఉంది. అయినా బాధపడటం లేదు. ఈ రోజు ఈ నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఉంది. ఈ రోజు తప్పకుండా మేము చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు అయితే ఉంటాయి. ఈ రోజు అందరూ ఊటతంలో చూపిస్తారు. పొంగనూరు నియోజకవర్గం అంటే పెద్దిరెడ్డి అడ్డాని ఎవరి సొత్తు కాదు. ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ నాటకాలు ఆడారు తప్పక ఇది ఎవరొక్క సొత్తు కాదు. ఈ రోజు మనం జెండా ఎత్తుకొని తిరుగుతున్నాం. రేపు నడి రోడ్డుపై జెండా నాటే రోజు వస్తుంది. తప్పకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా,
జగన్మోహన్ రెడ్డి లాగా మనం అబద్ధాలు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడ మోసం చేయలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ కూలీలు చేయలేదు. ఎక్కడ కొండలు ఇవ్వలేదు. ఎక్కడ ఇసుకెత్తలేదు. ఈ రోజు మనం భయపడేదానికి ఏముంది? మనం నీతి నిజాయితీగా ముందుకెళ్దాం. నిజాయితీగా పనిచేసిన వారికి ఎప్పుడు విలువ ఉంటుంది. ఒకటే చెప్తున్నా, ఈ పార్టీని బతికించిన కార్యకర్తలారా, మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి వెళ్తే మా నాయకుడు, మా కూటమి ప్రభుత్వం ఏవైతే మేము ఇచ్చామో సంక్షేమ అధికార పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మనకు శ్రీరామ రక్ష. ఈ రోజు ఎందుకంటే ఒకటే చెప్తున్నా, పెన్షన్ 1000 రూపాయలు పెంచాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.